హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఒకవేళ మీరు గనక ఎస్ఆర్కేఆర్ కాలేజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మీరు కరెక్ట్ వీడియోకే వచ్చారు. ఈ వీడియోలో మనం ఎస్ఆర్కేఆర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఎస్ఆర్కేఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి సాగిరామ కృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్. దీనిని 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ లొకేషన్ వచ్చేసి మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంది. ఎస్ఆర్కేఆర్ నాక్ గ్రేడ్ వచ్చేసి A+ విత్ CGPA 3.42. సో ఎస్ఆర్కేఆర్ ఈసెట్ ఆర్ ఎంసెట్ కోడ్ వచ్చేసి SRKR. మనందరికీ తెలుసు ఏపీ ఈసెట్ సీట్ అలొకేషన్ అనేది ఒక స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ అండ్ స్టూడెంట్ క్యాస్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎస్ఆర్కేఆర్ లాస్ట్ ఇయర్ సీట్ అలొకేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ చూపిస్తాను అండ్ వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్లో హై ర్యాంక్ ఎంత ఉంది అని అందరికీ తెలుస్తుంది. సో ఇక ఆ లిస్ట్ చూసేద్దాం. ఫస్ట్ మనం సిఎస్సి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్కేఆర్ కాలేజీలో సిఎస్సికి 9 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. క్యాస్ట్ వచ్చేసి ఓసీ, ర్యాంక్ వచ్చేసి 720. సో నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీబీ, ర్యాంక్ వచ్చేసి 674. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీడి, ర్యాంక్ వచ్చేసి 1154. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీఈ, ర్యాంక్ వచ్చేసి 1804. నెక్స్ట్ బీసీబీ, ర్యాంక్ వచ్చేసి 1739. నెక్స్ట్ బీసీబీ, ర్యాంక్ వచ్చేసి 1054. నెక్స్ట్ బీసీబీ, ర్యాంక్ వచ్చేసి 1894. నెక్స్ట్ ర్యాంక్ క్యాస్ట్ వచ్చేసి ఓసీ అండ్ ర్యాంక్ వచ్చేసి 683. సో ఇది గ్యాస్ లాస్ట్ ఇయర్ సిఎస్సిలో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఈసీఈ చూసుకుందాం. సో ఈసీఈలో టోటల్ 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్. సో ఈసీఈలో లాస్ట్ ఇయర్ టోటల్ 20 మెంబర్స్కి సీటు వచ్చింది. దాంట్లో క్యాస్ట్ బీసీబీ, ర్యాంక్ ఇవ్వలేదు, సో ర్యాంక్ మిస్ అయింది. అండ్ క్యాస్ట్ ఓసీ 101 ర్యాంక్, క్యాస్ట్ బీసీడి 34th ర్యాంక్ అండ్ క్యాస్ట్ బీసీబీ 274 ర్యాంక్, క్యాస్ట్ ఎస్సీ 801 ర్యాంక్. నెక్స్ట్ క్యాస్ట్ ఓసీ 233 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ జనరల్లో వచ్చింది. క్యాస్ట్ ఎస్సీ ర్యాంక్ వచ్చేసి 1416. నెక్స్ట్ క్యాస్ట్ ఎస్సీ ర్యాంక్ వచ్చేసి 764. నెక్స్ట్ క్యాస్ట్ ఎస్టీ ర్యాంక్ వచ్చేసి 1118. నెక్స్ట్ క్యాస్ట్ బీసీడి ర్యాంక్ వచ్చేసి 633. సో నెక్స్ట్ సో ఇక్కడ చూసుకోండి గైస్ లిస్ట్, ర్యాంక్ అండ్ క్యాస్ట్. సో మనకి టైం ల్యాగ్ అవుతుంది, ఎక్కువ టైం పట్టేస్తుంది. సో నేను ప్రొజెక్ట్ చేశాను, ఇమేజ్ చూసి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. నెక్స్ట్ ఐటీ చూసుకుందాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఐటీలో టోటల్ 30 మెంబర్స్కి ఎస్ఆర్కేఆర్లో సీటు వచ్చింది. దాంట్లో ఫస్ట్ 10 మెంబర్స్ వీళ్ళు. కొంతమందికి ర్యాంక్ ఇవ్వలేదు గైస్, సో అవి పట్టించుకోమాకండి మీరు. నెక్స్ట్ సో నెక్స్ట్ 10 మెంబర్స్.
నెక్స్ట్. సో నెక్స్ట్ 10 మెంబర్స్. సో నెక్స్ట్ మనం ఏఐడిఎస్ బ్రాంచ్ చూసుకుందాం. సో టోటల్ ఏఐడిఎస్కి 46 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళ లిస్ట్ ఇది. ఎవరైనా ఏఐడిఎస్ వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. సో ఎవరైనా ఏఐడిఎస్లో మాకు సీట్ రావాలి, ఏఐడిఎస్ బ్రాంచ్ కావాలి మాకు అంటే సో చెక్ చేసుకోండి. ఐఓటీ చూసుకుంటే సిఎస్సి విత్ ఐఓటీ టోటల్ 14 మెంబర్స్కి సీట్ వచ్చింది. సో వాళ్ళ లిస్ట్ ఇది. నెక్స్ట్. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకేమైనా కాలేజెస్ లిస్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.